నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. రవి అస్తమించని సామ్రాజ్యం అని చెప్పే గడ్డ ఈ రోజు అత్యాచారాలకు అడ్డాగా మారిపోయింది. ఇదేదో అత్యాచారాలకు అడ్డా అనగానే భారతదేశంలో రేపులు జరుగుతలేవా, లేకపోతే మిగతా రాష్ట్రాల్లో మిగతా దేశాల్లో జరగట్లేదా, ఇట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే కథనము లేదా మాట్లాడబోయే విషయాలు, చర్చించబోయే అంశాలు ఒళ్ళు గగ్గురు పొడిచే అంశాలు. అంతేకాదు సభ్య సమాజం, నిజానికి మానవత్వము అని చెప్పే ప్రతి వ్యక్తికి కూడా ఒక రకంగా ఏంటిది అని ఒక ఆశ్చర్యానికి లోనయ్యేటువంటి అనేక సంఘటనల సమాహారమే ఇప్పుడు మేము చేయబోతున్నటువంటి చర్చ. బ్రిటన్ లో గత కొంతకాలంగా ఒక పొలిటికల్ గా అంటే రాజకీయంగా అక్కడి పార్లమెంట్ లో కావచ్చు, లేకపోతే మీడియా పరంగా కావచ్చు, ఇంకా చెప్పాలంటే పాశ్చాత్య సమాజం మొత్తం కూడా ఒక ఆశ్చర్యానికి గురి చేసే విధంగా, అందరూ భయకంపితులయ్యే విధంగా ఒక చర్చ జరుగుతోంది. అదేంటంటే గ్రూమింగ్ గ్యాంగ్స్ గురించి, రేప్ గ్యాంగ్స్. నిజానికి చెప్పాలంటే ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చిన చాలా మంది అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు, శరణార్థులుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలా అక్కడ స్థిరపడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మత ఛాందసంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. యూరప్ అంతా అతలాకుతలమవుతుందనే చర్చ నడుస్తున్న టైంలోనే వాళ్ళు చేస్తున్న ఆగడాలకు సంబంధించిన చర్చ సీరియస్ గా నడుస్తుంది. అదేంటంటే కొన్ని వేల మందిని, లక్షల మందిని, సుమారుగా ఒక 2,50,000 మంది చిన్న పిల్లలు, మహిళల్ని అదే పనిగా అత్యాచారాలు చేస్తూ, వాళ్లను భయకంపితులకు చేస్తూ, వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా చేయనివ్వకుండా, ఒకవేళ కంప్లైంట్ చేసినా కూడా సిస్టమ్ రెస్పాండ్ కాని విధానం ఈరోజు బ్రిటన్ లో కనబడుతోంది. బ్రిటన్ అనగానే ప్రపంచాన్ని పాలించినటువంటి, ఒక రకంగా చెప్పాలంటే ప్రతి దేశాన్ని వాళ్ళు కబళించారు. ఇప్పుడు ఆ దేశాన్నే విదేశీయులు, మత ఛాందసులు కబళిస్తున్నారు. ఇప్పుడు ఆ సంఘటనల గురించి మనం మాట్లాడబోతున్నాం. ఎవరైనా సరే, తెల్లవాళ్ళ నల్లవాళ్ళ సంబంధం లేదు, మహిళ ఎక్కడైనా సరే గౌరవించాల్సిందే అనే సంస్కృతి మనది. ఆడవాళ్ళు ఎక్కడ సంతోషంగా ఉంటారో అక్కడ దేవతలు నడయాడతారు అని చెప్పిన భారతీయ సంస్కృతి మనది. సో ఇట్లాంటి భారతదేశం నుంచి నిజానికి అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధ అనిపించింది. ఏం జరుగుతుందో మీకు చెప్పాలనిపించింది. సో నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకుల కోసం, యూకేలో స్థిరపడి అక్కడే ఉన్నత ఉద్యోగాన్ని నిర్వహించి గొప్ప గొప్ప చదువులు చదువుకొని మంచి ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూనే తర్వాత ఆయన భారతదేశంలో ఇక్కడ ఏదైనా చేయాలనే ఉద్దేశంతో, మాతృభూమి పట్ల ఉన్న ప్రేమతో యూకే నుంచి రిటర్న్ వచ్చి భారతదేశంలో స్థిరపడి భారతదేశంలోనే ఇప్పుడు పొలిటికల్ గా, రాజకీయంగా కూడా సేవ చేయాలనే తలంపుతో ఆయన భారతీయ జనతా పార్టీ ద్వారా పనిచేస్తూ ఉన్నారు. వారే ఎవరో కాదు, అసిరెడ్డి రాజశేఖర్ గారు. సో రాజశేఖర్ గారు యూకేలో పనిచేసి వచ్చారు. అండ్ ఆయన సోషల్ సెగ్మెంట్స్ లో, సోషల్ సెక్టర్ లో కూడా చాలా వరకు పనిచేశారు. అండ్ ముఖ్యంగా హిందూ సమాజానికి ఆలంబనగా నిలిచారు. సో అట్లాంటి వ్యక్తిని అడిగి ఇప్పుడు యూకేలో జరుగుతున్న ఈ అత్యాచారాల గురించి, గ్రూమింగ్ గ్యాంగ్స్ గురించి, వాళ్ళ వెనకాల ఉన్న శక్తుల గురించి అండ్ అక్కడ ఉన్న పొలిటికల్ డెవలప్మెంట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ వీడియోని చూసే ప్రేక్షకులు, నిజానికి బ్రిటన్ లో జరుగుతున్న విషయాలు ఇవి అనంటే మన దేశంలో కూడా ఎన్ని జరుగుతున్నాయో తెలియని పరిస్థితి. ప్లీజ్ ఈ వీడియో పూర్తిగా చూడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ యూకేలో ఉన్న మీ వాళ్ళతో కూడా పంచుకోండి. అండ్ పాశ్చాత్య దేశాల్లో ఉన్న వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. సో నమస్కారం రాజశేఖర్ గారు, చర్చకు స్వాగతం. నమస్తే సాయి గారు. సార్ రాజశేఖర్ గారు, మీరు యూకేలో ఉండొచ్చారు. బ్రిటన్ కాదు, మీరు ఆల్మోస్ట్ యూరోప్ అంతా తిరిగారు అండ్ యుఎస్ లో తిరిగారు. చాలా యాక్టివిటీస్ లో మీరు పాల్గొన్నారు. హిందూ సమాజం, ముఖ్యంగా భారతీయులకు ఆలంబనగా నిలుస్తూ అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు మనం అఫ్ కోర్స్ మీరు ఇప్పుడు బీజేపీలో తెలంగాణలో ఉన్నారు. బట్ ఎస్, యూకేలో జరుగుతున్న విదంతాలు నేను చదువుతూ ఉంటే నాకు అసలు ఇవన్నీ నిజమేనా అనిపిస్తుంది. బ్రిటన్లో ఇలాంటివి జరుగుతాయా అని కూడా అనిపిస్తుంది. నిజానికి మనం కొన్ని డెవలపింగ్ కంట్రీస్ లోనో, అసలు డెవలప్మెంటే లేని దేశాల్లోనో, ఆఫ్రికా దేశాల్లోనో అక్కడో ఇక్కడో ఇట్లాంటివి జరుగుతున్నాయనంటే సరే, లా అండ్ ఆర్డర్, ఈ సిస్టము, ఇవన్నీ గురించి మనం మాట్లాడుకోవచ్చు. బట్ బ్రిటన్లో జరగడం ఏంటి అనిపిస్తుంది. అసలు గ్రూమింగ్ గ్యాంగ్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుందో సార్ చెప్తారు. 2,50,000 పైచిలకు ఆడవాళ్లను అత్యాచారం చేశారు అనేది ఒక ఆరోపణ, ఒక స్టేట్మెంట్. సో ఒకసారి చెప్తారా? తప్పకుండా సాయి గారు. ఇనీషియల్ రిమార్క్స్ లో అన్నట్టు రియల్ గా కూడా ఒక హార్ట్ రెంచింగ్ ఇన్సిడెంట్. అసలు టెలిగ్రాఫ్ నార్మల్ గా కూడా ఇట్లాంటి కొద్ది రేషియల్ ఉండే కంటెంట్స్ లో కొద్ది తక్కువ రాస్తుంది. అట్లాంటిది ఒక 2-3 డేస్ బ్యాక్ ఓ టెలిగ్రాఫ్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. చదివితే నిజంగా కూడా బాధ అనిపిస్తుంది. అసలు కొద్ది లైట్ హార్టెడ్ ఉన్న వాళ్ళు అయితే ఏడుస్తారేమో ఆర్టికల్ చదివితే. ఆ విధంగా అనేక రకాల ఇన్సిడెంట్స్, ఎంత క్రూరత్వంగా ఉన్నాయంటే కొన్ని ఇన్సిడెంట్స్. ఎంత చిన్న ఏజ్ అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 11 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి నుంచి మొదలు పెడితే అనేక రకాలుగా వాళ్ళు ఆ రేప్స్ కూడా ఎవరో చిన్న చేత ఒకరిద్దరితోటి కాదు, గ్రూప్ రేప్స్. ఇవంతా గ్యాంగ్స్ అన్ని కూడా, గ్రూమింగ్ గ్యాంగ్స్ అన్ని కూడా ఒకరు ఇద్దరు కాకుండా ఎట్ ద ఏజ్ ఆఫ్ 15-20 ఇయర్స్ నుంచి మొదలు పెడితే 55-60 ఇయర్స్ ఓల్డ్ ఉన్న అతను మట్టి వరకు అందరినీ
అందరినీ. అండ్ 60 years ఉన్న మెన్ వరకు, ఆ ఏజ్ వాళ్ళు కూడా ఒక 11 సంవత్సరాల 12 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేయడము, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. అసలు కొన్ని ఇన్సిడెంట్స్ ఎట్లాంటి ఇక్కడ చెప్తే బాగోదేమో అంత దారుణంగా చేశారు. అమ్మాయి ఒరుతుంటే ఏడుస్తుంటే నోట్లలో ఓ రబ్బర్ బాల్ పెట్టేసేసి అరవకుండా చేసి వాళ్ళని ఒకేసారి 4-5 మెన్ ఒకేసారి రేప్ చేయడము, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ విపరీతంగా జరిగాయి. ఫస్ట్ లైమ్ లైట్లోకి ఇష్యూ వచ్చింది 2001లో. కానీ అసలు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంది 1980s 1990s నుంచి చాలా మటుకు జరుగుతూ వచ్చినాయి. 2001లో ఫస్ట్ టైం అసలు ఇట్లాంటిది ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అని చెప్పేసి ఫస్ట్ తెలిసింది. ఆ తర్వాత నుంచి ఇన్వెస్టిగేషన్స్, ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. నేను యూకేలో ఉండగా ఇది ఒక పెద్ద న్యూస్ నడిచింది. ఐ క్లోజ్లీ ఫాలోడ్ దిస్ ఇష్యూ. సో బిఫోర్ మనం ఆ డీటెయిల్స్లోకి వెళ్ళడానికి ముందు సాయి గారు, ఈ ఇష్యూని మొత్తాన్ని నేను ఒక 3 to 4 డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తాను. ఒకటి యాక్చువల్గా జరిగిన ఇన్సిడెంట్స్, ఓకే, అసలు గ్రౌండ్ పైన ఏం జరిగింది అనేది ఒకటి. రెండోది దీనికి ఒక రిలీజియస్ యాంగిల్ ఉంది. మూడోది మల్టీ కల్చరలిజం అని చెప్పేసి యూకే ఒక కాన్సెప్ట్ని తీసుకుంది. ఏంటి అంటే యూకే ఈజ్ కల్మినేషన్ ఆఫ్ ఆల్ ద కల్చరల్ పీపుల్ లివింగ్ టుగెదర్. అంటే అన్ని కల్చరల్స్, అన్ని కమ్యూనిటీస్ ఒక దగ్గర, అంటే ఎటువంటి భేదభావం లేకుండా మంచిగా బతికి ఒక ఈ కంట్రీని ఒక ప్రాస్పరస్ కంట్రీ లాగా డెవలప్ చేసుకున్నందుకు ఆ మల్టీ కల్చర్, అంటే ఒక కల్చర్ని తెలుసుకోవాలి, గౌరవించుకోవాలి. అదే విధంగా వాళ్ళకి ఏమైనా తప్పులు చేసినా, మనం తప్పులు చేసినా సరిదిద్దుకోవాలి అండ్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఒక మల్టీ కల్చరలిజం కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అదే ఇప్పుడు శాపమైంది. ఇది ఒక కాన్సెప్ట్ ఉంది. ఇంకా మూడోది వచ్చేసేసి, అండ్ ఐ సీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ వన్ యాజ్ వెల్, మీడియా, లెఫ్ట్ లీనింగ్ యాక్టివిస్ట్ కానివ్వండి, అకాడమిక్స్ కానివ్వండి, కొంత సోషల్ వర్క్ అండ్ ఈవెన్ పోలీస్, వీళ్ళందరి పాత్ర కూడా దీంట్లో ఉన్నది. ఈ 4 కాంబినేషన్లో ఇష్యూ ఎంత దారుణం అంటే అసలు అభము శుభము ఎటువంటి తెలియని 11 సంవత్సరాల అమ్మాయిలు అసలు దే వెంట్ త్రూ టార్చర్, ఒక హెల్. అసలు ఎంతోమందికి సర్జరీలు జరిగినాయి. కొంతమందిని ఒక ఇన్సిడెంట్ ఉన్నది, ఒక ఇన్సిడెంట్ కాదు, అట్లాంటి మెనీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. వాళ్ళ ఇల్లుని కాలబెట్టేసేసారు మొత్తం. అమ్మాయిని, అమ్మాయితో పాటు చెల్లెల్ని, వాళ్ళ అమ్మ ఉంటే ఇంట్లో పెట్రోల్ పోసి తగలబెట్టేసేసారు, పెట్రోల్ బాంబులు వేసేసి. ఏంటి ఇట్లాంటి ఇన్సిడెంట్ని రిపోర్ట్ చేస్తాము, బయటికి చెప్తాము అంటే ఇంత దారుణంగా జరిగినాయి కొన్ని ఇన్సిడెంట్స్. సో ఈ టోటల్ 4 యాంగిల్స్లో జరిగాయండి. ఒరిజినల్గా చూసుకుంటే 2001లో రోటర్డామ్లో ఒక కేర్ హోమ్ ఉంటుండే. ఆ కేర్ హోమ్లో నుంచి ఎవరు అంటే ఇక్కడ ప్రిడామినెంట్లీ తల్లిదండ్రులు లేని పిల్లలు కానీ, లేకుంటే సోషల్గా కంప్లీట్గా పూర్ ఉన్న పిల్లలు కానీ, లేకుంటే ఇంటి దగ్గర పేరెంట్స్ సరిగ్గా చూసుకోలేకనో, ఆల్కహాలిజం అడిక్ట్ అయి ఉంటేనో వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇట్లా కేర్ హోమ్స్లో పెడుతుంటారు. అయితే అండ్ ఆర్ఫన్స్ కూడా, కొంతమంది తల్లిదండ్రులు లేని పిల్లలు ఇట్లాంటి వాళ్ళని కేర్ హోమ్స్లో ఉంటారు. అయితే కొంతమంది ఎస్పెషల్లీ ట్యాక్సీ డ్రైవర్స్ రెగ్యులర్గా అక్కడికి రావడము, అక్కడ పిల్లల్ని ట్యాక్సీలలో ఎక్కించుకోవడము, బయటికి తీసుకెళ్లడము, మళ్ళీ లేట్ నైట్స్ తర్వాత తీసుకొచ్చి డ్రాప్ చేయడం అనేది వెరీ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉండే. కొంతమందికి డౌట్ వచ్చి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి కొంత ఇన్వెస్టిగేషన్ జరిగింది దాంట్లో. అప్పుడు తెలిసిన విషయం ఏంటి అంటే సో కాల్డ్ గ్రూమింగ్ గ్యాంగ్స్ అక్కడ ఉన్న పిల్లలని, ఎస్పెషల్లీ అమ్మాయిల్ని, చిన్నపిల్లల్ని బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి ఫుడ్ ఎక్కడో షాప్లలో, ఏది మన చిప్పీ షాప్స్ అంటాం, అక్కడ బర్గర్స్, చిప్స్ ఇట్లాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి. చిప్పీ షాప్స్ అనేది వెరీ కామన్ ఇన్ యూకే, ఎవ్రీ కార్నర్లో ఉంటాయి. అండ్ ప్రిడామినెంట్లీ రన్ బై ఐదర్ బంగ్లాదేశీ ఆర్ పాకిస్తానీ మెన్. అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి ఫుడ్ తినిపించడము, కూల్ డ్రింక్స్ ఆపియడము, తర్వాత చిన్నగా సిగరెట్స్ కానీ డ్రగ్స్ కానీ అలవాటు చేయడము. దాని తర్వాత చిప్స్ పాయింట్నే షాప్ కింద ఉంటే పైన వాళ్ళకు ఫ్లాటో రూమో ఏదో ఉంటుంది కదా, వాటిలో ఈ అమ్మాయిలను రేప్ చేయడం. ఇది రెగ్యులర్గా జరుగుతున్న ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్స్ కూడా ఎట్లా బయటకు వచ్చాయంటే కొంతమంది అమ్మాయిలు సిక్ అవ్వి వీళ్ళు హాస్పిటల్కి వెళ్తుంటే ఏంటి ఈ కేర్ హోమ్ నుంచి ఇంతమంది ఎందుకు హాస్పిటల్కి రిపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు హాస్పిటల్కి వస్తున్నారని ఎప్పుడైతే తెలిసిందో అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. ఓకే, నేను చదువుతున్నాను యాక్చువల్లీ. ఇంటిని పోలీసు వాళ్ళు రైడ్ చేసి అదే చూస్తే కనుక లోపలికి వెళ్ళి చూస్తే ఒక 13 ఏళ్ల అమ్మాయి 7 పాకిస్తానీ వ్యక్తులు ఉన్నారంట, పాకిస్తానీస్ అంట వాళ్ళు. 7 ఉన్నారు, ఒక అమ్మాయి ఉంది 13 ఏళ్ల అమ్మాయి, 7 గ్యాంగ్ రేప్ చేస్తున్నారు అనేది డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒకేసారి దెర్ వర్ రిపోర్టెడ్ ఇన్సిడెంట్స్, అమ్మాయిలు రిపోర్ట్ చేసిన ఇన్సిడెంట్స్. ఎట్ ద సేమ్ టైమ్ 4 men were raping her. At the same time. అంత క్రూయల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి కొన్ని. సరే, ఇప్పుడు యాక్చువల్లీ ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ జరిగితే, నిజానికి మన భారతదేశంలో కూడా ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయంటే దేశం మొత్తం అతలాకుతలం అవుతుంది.
సీరియస్లీ మనం ఇప్పుడు నిర్భయ కేసు చూసాము, రకరకాల అంశాల్లో చూసాము. దేశం మొత్తం అంటే ఇర్రెస్పెక్టివ్ ఎవరైనా కావచ్చు అది కాక, బట్ ఒక మన దగ్గరే ఒక చలనం వస్తుంది, ఒక రకంగా అందరూ రియాక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది, రోడ్ల మీదకి వస్తారు. బికాస్ మనకి ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక సమాజం మొత్తం ఆ విక్టిమ్ పట్ల సపోర్ట్ గా నిలిచే ప్రయత్నం చేస్తూ ఉంటారే. బట్ బ్రిటన్లో ఎందుకు అది కనిపించట్లేదు? ఇంకా గవర్నమెంట్ కనీసం అఫీషియల్ ఎంక్వైరీ కూడా ఎందుకు వేయట్లేదు? మేజర్ ఒకే ఒక రీజన్ ఏంటి అంటే, అసలు వీళ్ళు ఈకో సిస్టమ్ ఎట్లా తయారైందంటే అండి, ఇక్కడ ఏమన్నా మాట్లాడదామా యాంటీ రేసిస్ట్ అని చెప్పేసి ముద్రేస్తారు. ఓ మై గాడ్. ఇప్పుడు మీరు ఎక్కడన్నా ఇప్పుడు ఫస్ట్ టైము ఇప్పటివరకు ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్లో మెజారిటీ ఆఫ్ ద మెన్ పాకిస్తాన్ ఆరిజిన్ ముస్లిమ్స్ అని చెప్పేసి రీసెంట్గా ఈ ఎలాన్ మస్క్ ఇష్యూ తర్వాత రిపోర్ట్ చేయడం మొదలుపెట్టారు తప్పితే, అంతకుముందుకు ఎప్పుడు కూడా ఏషియన్ మెన్ అని రాష్ట్రాలు. ఏషియన్ మెన్ అంటే ఎవరు? ఏషియా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది? ఎక్కడో చైనా తర్వాత నుంచి ఇండోనేషియా, అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వరకు ఇదంతా ఏషియానే. చైనీసు, ఇండియన్స్, పాకిస్తానీసు, రకరకాల దేశాలు అంతా ఏషియన్ మెన్నే. అసలు ఇప్పటి వరకు బ్రిటన్ ఎంత దారుణం అంటే, ఇది అసలు ఎంత డెవలప్డ్ కంట్రీ, ప్రపంచాన్ని మొత్తము ఏలిన కంట్రీ, సూర్యుడు అస్తమించని రాజ్యంగా పాలించిన కంట్రీ ఒక ప్రాబ్లం అని ఐడెంటిఫై చేయడానికి భయపడుతున్న పరిస్థితులు. అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళకి రిలీజియన్ అయ్యే ప్రాబ్లమా? అంటే ఈ రిలీజియన్ ఇందులో ఉన్నది మొత్తం ముస్లింసే, దానిలో ఏం డౌట్ లేదు. అందరూ రాస్తున్నది కూడా అదే, ముస్లింసే ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి రాస్తున్నారు వాళ్ళకి క్లియర్ గా. ఈవెన్ బీబీసీలో కూడా అట్లాంటి రాతలే ఉన్నాయి, మనం చూసాం. సో ఇప్పుడు పాకిస్తాన్ కి చెందిన వాళ్ళు ముస్లింస్ చేస్తున్నారని అంటున్నారు. సో ఇప్పుడు ఎందుకని ఇస్లామోఫోబియా వలన ఇదంతా? ఎగ్జాక్ట్లీ ఏంటి అంటే, ముస్లిం మెన్ ఇలా చేస్తున్నారు. అసలు రాచ్డేల్లో ఎస్పెషల్లీ రోథర్హామ్, బ్రాడ్ఫోర్డ్ ప్లేసెస్లో 3% ముస్లిం పాపులేషన్. కానీ ఈ కమ్యూనిటీ అంతా కూడా గెటాయిజ్డ్ కమ్యూనిటీ. ఏదైనా చిన్న ఇష్యూ అయితే వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చేసేసి గొడవలు చేయడం, అంతున్నా కూడా వాళ్ళు చాలా యునైటెడ్గా ఉండేసి, ఎవరన్నా మీరు ముస్లిం అని ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ఎవరన్నా క్వశ్చన్ చేసినా, పోలీసు వాళ్ళు వచ్చేసేసి వాళ్ళని పట్టుకెళ్ళిపోయినా ఇమ్మీడియట్గా వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి గొడవ చేయడము కదా. ఇమ్మీడియట్గా అయ్యో పోలీసు వాళ్ళని కూడా ఇస్లామోఫోబిక్గా, రేసిస్ట్గా వాళ్ళకి అట్లా కూడా ఉన్నాయి. అసలు ఎంత దారుణం అంటే, వాళ్ళు ఇస్లామోఫోబియా అనేది రిలీజియస్ కాన్సెప్ట్, దాన్ని రేషియల్ కాన్సెప్ట్ లాగా తీసుకురావాలని చెప్పేసి కూడా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి అంటే, నువ్వు ఏదైనా యాంటీ ఇస్లాం ఏదైనా కామెంట్ చేస్తే అది యాంటీ రిలీజియస్ కామెంట్ కాదు, యాంటీ రేసిస్ట్ కామెంట్. జాత్యహంకారం కిందకి వస్తుంది. జాత్యహంకారం కిందకి వచ్చేది ద బిగ్గెస్ట్ పనిష్మెంట్ ఉంటుంది. సో నువ్వు రిలీజియన్ని సెక్యులర్ కంట్రీస్లో నువ్వు రిలీజియన్ని క్రిటిసైజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు, బట్ యూ కాంట్ మేక్ అనే రేషియల్ కామెంట్. సో కాబట్టి యాంటీ ఇస్లాం ఎనీ కామెంట్ చట్టాలనే వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటున్నారు, ఈ నేరాలకు అనుగుణంగా. అయితే ఈ ఇష్యూలో జరిగింది ఏంటి అంటే, ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతున్నాయి. అసలు 2001 నుంచి 2014 వరకు వెరీ ఇంట్రెస్టింగ్ పీరియడ్ సాయి గారు. ఎంత జరుగుతుంది అంటే, ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. వీళ్ళు ఏంటంటే చాలామంది అమ్మాయిలని స్కూల్స్ దగ్గర ట్రాప్ చేయడము, వాళ్ళకి కొంతమందిని లేట్ అవుతుంది స్కూల్కి వెళ్తుంటారు కదా, ట్యాక్సీ రోడ్ మీద ఆపేసేసి ఏమమ్మా స్కూల్కి వెళ్తున్నావా నేను డ్రాప్ చేస్తా అని చెప్పేసి ట్యాక్సీలో ఎక్కించుకొని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడము, నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా మళ్ళీ చేయడము, ఇట్లా 2-3 టైమ్స్ చేసేసి వాళ్ళతోటి పరిచయాలు పెంచుకోవడము. నెక్స్ట్ నీకు కూల్ డ్రింక్ తినిపిస్తుందా, చిప్పి వినిపిస్తుందా అని చెప్పేసి ఫస్ట్ ఫుడ్, తర్వాత డ్రింక్స్, తర్వాత డ్రగ్స్, తర్వాత అబ్యూజ్. ఇది ఏంటంటే కామన్గా నడిచిన ప్రాక్టీస్. ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలామంది ఏమవుతారంటే, సాయంత్రం పూట ఏదో అట్లా బయటకు వెళ్ళేసేసి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినడానికో ఎక్కడికో చిప్పి షాప్, కొంత పూర్ ఫ్యామిలీస్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పూర్ ఫ్యామిలీస్. ఈ పిల్లలు రోడ్ మీదకి వస్తే వాళ్ళని ఏదో విధంగా ట్రాప్ చేయడము. ఇంకోటి ఏంటంటే, టీనేజర్ అమ్మాయిలకి ఎట్లుంటుంది, సిగరెట్ తాగాలనో లేకుంటే బీర్ తాగాలనో కొంత ఎక్స్ప్లాయిట్ ఉంది వాళ్ళకి. వీళ్ళకి షాప్లలో పోతే అమ్మరు. సో కాబట్టి ఈ మెన్ అంతా షాప్లలోకి వెళ్ళి కొనుక్కొచ్చేసేసి వాళ్ళకి ఇవ్వడము. 1-2 సార్లు అయిపోయిన తర్వాత వాళ్ళని సెక్షువల్ ఫేవర్స్ తీసుకోవడము. దాని తర్వాత నువ్వు ఇట్లా బ్లాక్మెయిల్ చేయడము, వాళ్ళ ఫొటోస్ రికార్డ్ చేయడము, నువ్వు ఇచ్చేస్తేనే, లేకుంటే మీ ఇంట్లో వాళ్ళని చంపేస్తామని చెప్పేసి బెదిరించడం. ఒక ఇన్సిడెంట్, అమ్మాయి మీద పెట్రోల్ పోసి నువ్వు 4 మెన్ తోటి అంటే గ్రూప్ మ్యాన్కి నువ్వు అంగీకరించకుంటే, నువ్వు సపోర్ట్ చేయకుంటే నేను ఇక్కడే కాల్ చేస్తామని చెప్పేసి చెప్పడము. పెట్రోల్ బాంబులు తీసుకొని వెళ్ళేసేసి నువ్వు ఇక్కడ ఏమన్నా అరిసి గొడవ చేస్తే మీ ఇంట్లో వాళ్ళని చంపేస్తామని చెప్పేసి బెదిరించడము. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటే ఒక 2 క్లాసికల్ ఇన్సిడెంట్స్ చెప్తాను మీకు. ఒకసారి ఒక 2-3 అమ్మాయిల ఫాదర్స్ ఇది రియలైజ్ అయ్యి ఎప్పుడైతే ఈ అమ్మాయి ఒక 4-5 ఏదైతే ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ తోటి ఇంట్లో ఉన్నప్పుడు అందులో నుంచి బయటికి తీసుకురావడానికి ట్రై చేశారు. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి. పోలీసు ఏం చేశారో తెలిసిన,
తీసుకెళ్ళి అమ్మాయి వాళ్ళ ఫాదర్స్ని అరెస్ట్ చేశారు. ఇంకో ఇన్సిడెంట్ ఏంటి అంటే 2-3 అమ్మాయిలు బాగా వాళ్ళకి తాగిపించారు, ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ తాగిపించేసేసి చేస్తే వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేశారు. చేస్తే పోలీస్ వెళ్ళి ఈ అమ్మాయిలు ఓవర్గా ఆల్కహాల్ తాగి, అంటే బిలో ఏజ్లో కూడా ఆల్కహాల్ తాగి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి అమ్మాయిలను అరెస్ట్ చేశారు తప్పితే ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్లో ఉన్న మెన్ని అరెస్ట్ చేయలేదు. నేను అందుకనే ఇక్కడ పోలీస్ పాత్ర కూడా చాలా పెద్ద పాత్ర అని చెప్పడానికి ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళకి అనుకూలంగా లేదు. భయం, వాళ్ళని ముట్టుకున్నా ఏం చేసినా కానీ మమ్మల్ని యాంటీ రేసిస్ట్ అంటారు, ఇస్లాం చెప్పేసి భయం, అప్పీజ్మెంట్ పర్టికులర్ ఆఫీసర్ ఉద్యోగం పోతుంది అంతే. యాంటీ అప్పీజ్మెంట్ ఎందుకు కొట్లాడాలి అనేది మన దగ్గర కూడా ఎందుకు అని మాట్లాడతామంటే ఫర్ ద సేమ్ రీజన్స్. ఒక్కసారి సిస్టంలో ఇట్లా నేను వీళ్ళకి సపోర్ట్ చేయకుంటే నన్ను ఇస్లామోఫోబికో లేకుంటే ఏదైనా చేస్తారనే భయం ఏమైనా ఎస్టాబ్లిష్మెంట్లో వస్తే ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఇక నీకు ఎప్పటికీ కూడా నువ్వు కరెక్ట్ చేయలేవు. అంతే కదా. ఇప్పుడు ఎవరిని నమ్ముతావు నువ్వు? ఇప్పుడు సమస్య, ఇప్పుడు నేరం జరిగింది, ఎవరికి? పోలీసు వాళ్ళకే చెప్పాలి. పోలీసు వాళ్ళే ఇంకా వాళ్ళతో అయిపోతే ఇంకెవరేం చేస్తారు? ఎంత దారుణం అంటే సాయి గారు, మీకు యూకేలో సోషల్ సర్వీసెస్ ఉంటాయి. సోషల్ సర్వీసెస్ ఎట్లా అంటే రెగ్యులర్గా ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర ఏం జరుగుతుంది అంటే పెద్దవాళ్ళు ఉన్నా పిల్లలున్నా వాళ్ళ బాగోగులు ఎట్లున్నాయి, వాళ్ళకి ఏమైనా జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. ఈ సోషల్ సర్వీసెస్ వాళ్ళకి చాలామందికి ఏం జరుగుతుంది అనేది క్లియర్గా తెలుసు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ సుపీరియర్స్కి ఇట్లా చెప్పితే మనం అనవసరంగా వాళ్ళని ఏమన్నా అంటే మనని యాంటీ రేసిస్ట్గానో యాంటీ ఇస్లాంగా మనని ముద్రేస్తారు, సో కాబట్టి వాటిని రిపోర్ట్ చేయకండి అని చెప్పేసి ఓపెన్గా చెప్పారు. ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా, ఇవన్నీ కూడా మనం చెప్తుంది ఏదో కల్పితాలు కాదు సాయి గారు. దీస్ ఆర్ ఆల్ వెల్ డాక్యుమెంటెడ్ రిపోర్టెడ్ ఇన్సిడెంట్స్, ఎవ్రీథింగ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే. అండ్ మీడియాలో అండ్ ఈవెన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ రిపోర్ట్ చేసిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా. సోషల్ సర్వీస్ వాళ్ళు, ఈవెన్ ఒక ఎంపీ, మీరు ఎక్కడా కూడా ఈ ఫలానా కమ్యూనిటీ వాళ్ళే ఇట్లాంటి గ్రూమింగ్ గ్యాంగ్స్ రేప్స్ చేస్తున్నారని చెప్పేసి ఎక్కడైనా రాస్తే రేపు పొద్దున నాకు ఓట్స్ పడవు, సో కాబట్టి ఎక్కడ కూడా కమ్యూనిటీ గురించి రాయకూడదని చెప్పేసి అఫీషియల్గా ఎంపీ చెప్పాడని చెప్పేసి సోషల్ సర్వీస్ వాళ్ళు రిపోర్ట్ చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఓకే. సిస్టమాటిక్ ఫెయిల్యూర్ అండి ఇదంతా. ఒకసారి ఏదైతే ఈ గ్రూమింగ్ గ్యాంగ్లో వన్ ఆఫ్ ద మెంబర్కి విక్టిమ్ అయిన తనకి కన్విక్షన్ అయిన తర్వాత తనని ఒక మీడియా ఛానల్లో ఓ డాక్యుమెంటరీ కోసము ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేస్తే, ఇంటర్వ్యూ చేస్తే తను ఏమంటాడు అంటే, యాజ్ పర్ నా యొక్క రిలీజియస్ నా యొక్క ప్రాక్టీస్ ప్రకారము నేను కఫీర్ని కానీ ఇన్ఫిడెల్ కానీ వాళ్ళ అమ్మాయిలను కానీ నేను రేప్ చేసినా వాళ్ళని కన్వర్ట్ చేసినా నాకు ఇది నేను స్వర్గానికే పోతాను, సో కాబట్టి నేను ఇది చేయొచ్చు అని చెప్పేసి. ఎంత దారుణం అంటే తన కూతురుతో పాటు ఇంటికి వచ్చే అమ్మాయిలని ట్రాప్ చేసి రేప్ చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. తన కూతురు కంటే చిన్న అమ్మాయిలని, ఇంటికి వచ్చిన అమ్మాయిలని ట్రాప్ చేసి చేసిన ఇన్సిడెంట్స్. కీర్ స్టార్మర్ ఇప్పుడు పార్లమెంట్లో, బ్రిటన్ పార్లమెంట్లో ఓటింగ్ పెట్టారంట. ఓటింగ్ పెడితే 364 ఓట్స్ తోటి అసలు ఈ ఎంక్వైరీ, నేషనల్ ఎంక్వైరీ జరగకూడదని వాళ్ళు ఆ పార్టీ, లేబర్ పార్టీ నిర్ణయించుకుంది. దానికి తగ్గట్టుగానే విప్ జారీ చేశారు. సో నేషనల్ ఎంక్వైరీ జరగదు అనేది ఇప్పుడు నిర్ధారితమైంది. చేయట్లేదు, నేషనల్ ఎంక్వైరీ చేయట్లేదు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ పైన 50 టౌన్స్లో యాక్టివ్, చిన్న చిన్న ఇన్సిడెంట్ల మీద కూడా విచారణ జరగాలి అనేది అది మినిమం హ్యూమన్ రైట్స్కి సంబంధించిన అంశం. అది ఏదైనా హ్యూమన్ రైట్స్ ఇష్యూ, వైలేషన్స్ ఇష్యూ జరిగింది అని అంటే ఇదే కదా, ఇప్పుడు వీళ్ళే కదా, ఈ లాబీయే కదా హ్యూమన్ రైట్స్ గురించి ఇవి మాట్లాడేది ఊరికే పదే. భారతదేశంలో జరిగే చిన్న దాని గురించి కూడా మాట్లాడతారు కదా బీబీసీలు ఇవి. ఎందుకని ఇంత దరిద్రంగా ఒక నేషనల్ ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు, ఇంతమంది పైన అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఈ గ్యాంగ్స్ మీద విచారణ జరగడానికి కూడా ఇష్టం లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? సేమ్ మల్టీకల్చరలిజం ఏంటి అంటే వెరీ ఇంట్రెస్టింగ్. ఒక లెఫ్ట్ లీనింగ్ మల్టీకల్చరలిజం కాదు, ఒక కల్చరే బతుకుతుంది, మిగతా కల్చర్లనే నాశనం పోతాయి. మీరు ఇట్లాగే కంటిన్యూ అయితే దే ఆర్ డిస్ట్రాక్టింగ్ విత్ దేర్ ఓన్ హ్యాండ్స్ అంతే. ఇంకా ఇక్కడ క్వశ్చనే లేదు. ఏంటి అంటే రీసెంట్గా ఒక లెఫ్ట్ లీనింగ్ థింక్ ట్యాంక్ ఒక పేపర్ పబ్లిష్ చేసింది. ఎంత మినిమైజ్ చేశారంటే ఇష్యూని, అట్లీస్ట్ 93% ఆఫ్ ద ఇన్సిడెంట్స్, అంటే ఇప్పుడు డొమెస్టిక్ అబ్యూస్ అనుకోండి, లేకుంటే ఇంట్లల్లో లేడీస్ పైన జరిగే చిన్న చితక అరాచకాలే అనుకోండి, చిన్న చితకానే కాదు లేడీస్ పైన జరిగే అరాచకాలే అనుకోండి, ఇవన్నీ నేషనల్ వైజ్ మొత్తం స్టాటిస్టిక్స్ తీసుకొచ్చి ఈ మొత్తం వాటిలలో
గ్రూమింగ్ గ్యాంగ్స్ ఓన్లీ 7%, మిగతా అన్ని కూడా వైట్ మెనే చేస్తున్నారు. సో కాబట్టి ఇది ఒక పెద్ద ఇష్యూ కాదు, దీని గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇచ్చారట. ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని ఇది అంత పెద్ద ఇష్యూ కాదు, దీని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కొన్ని లేబర్ పార్టీలో ఉన్న మెంబర్స్ ఆర్గ్యూ చేస్తున్నారు. అసలు ఇష్యూ చిన్నదా పెద్దదా కాదు. రిషి సునక్ 2024లో దీనిపైన ఒక కమిషన్ అపాయింట్ చేస్తే 550 మందిని అరెస్ట్ చేశారండి. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ పాకిస్తాన్ ఆరిజినేటెడ్. రిషి సునక్ చేశారా కమిషన్ వేశాడు. అప్పుడు ఏంటంటే లోకల్ కమిషన్స్ వేశారు. ఈసారి ఇప్పుడు అడుగుతుందంటే నేషనల్ వైజ్ కమిషన్ వేసి అసలు ఈ ఇష్యూలో ఉన్న ప్రాబ్లమ్స్ అసలు ఎంత సిస్టమేటిక్గా జరిగింది, ఏం జరిగింది, దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా అడ్రస్ చేయాలి అని చెప్పేది ఇప్పుడు డిమాండ్. హూ ఆర్ ఇన్వాల్వ్డ్ మోస్ట్లీ? ఏ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు? లైక్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్సా లేకపోతే పాకిస్తానీసా ఏంటి? ప్రిడామినెంట్లీ ఇప్పటి వరకు మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 90% ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ పాకిస్తాన్, 10% ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద 10 ఈస్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. ఇంకా కొంతమంది ఉంటే కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ వచ్చిన ఒక 2-3 అట్లా, కానీ ప్రిడామినెంట్లీ 90% ఆర్ ఫ్రమ్ పాకిస్తానీ మెన్. ఇది వెరీ క్లియర్. సో ఇప్పుడు లెక్కన చూస్తే పాకిస్తాన్ యాజ్ ఎ కంట్రీ ఇస్లామిక్ కంట్రీ కావాలనే ఉద్దేశంతో ఏర్పడిన పాకిస్తాన్ యాజ్ ఎ కంట్రీ ఫెయిల్ అయింది. కానీ దట్ ఐడియా నిజానికి బ్రిటన్లో సక్సెస్ అవుతుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ చెప్పాలి అంటే ఇందులో ఎవరైతే కన్విక్ట్ అయిన వన్ ఆఫ్ ద గ్రూమింగ్ గ్యాంగ్స్లో మెంబర్ ఉన్నాడో వాడికి బ్రిటిష్ సిటిజన్షిప్ అక్కడికి వచ్చిన తర్వాత తీసుకున్నాడు. ఈజ్ పాకిస్తాన్ ఒరిజినేటెడ్. వాడి సిటిజన్షిప్ తీసేశారు, డిపోర్ట్ చేయాలని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇంతవరకు కూడా గవర్నమెంట్ తనని డిపోర్ట్ చేయట్లేదు. ఈ స్టిల్ ఇన్ రాస్డేల్. తను ఇంకా అదే లోకల్ కమ్యూనిటీ ఎవరినైతే తను టెర్రరైజ్ చేసి అమ్మాయిలను రేప్ చేశాడో అదే లొకాలిటీలో రోజు ఇంకా అక్కడే తిరుగుతున్నాడు, అక్కడే ఉన్నాడు. ఇంతకు ముందు ఒకసారి మనం ఇదివరకు డిస్కస్ చేసాం, అప్పుడు లీస్టర్ దాడుల టైంలో, ఆ తర్వాత కూడా ఒకసారి డిస్కస్ చేసాం. యాక్చువల్లీ అక్కడ ఈవెన్ వైట్ పీపుల్, అక్కడ ఒరిజినల్ బ్రిటన్ సిటిజన్స్గా భావించే వ్యక్తులు అయితే కనుక, బయట నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా, సో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి విపరీతంగా నిరసనలు కూడా తెలిపారు కదా. దాని రిపర్కేషన్స్ ఏంటి, అసలు ఏం జరగలేదు? సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మేజర్గా ఈ ఇష్యూని కూడా గవర్నమెంట్ వన్ ఆఫ్ ద రీజన్ ఏం చెప్తుంది అంటే, ఒకవేళ మనం ఇట్లా ఇది ఒక కమ్యూనిటీ ఇష్యూ అని చెప్పేసి మనం దీన్ని ఇన్వెస్టిగేషన్లో తేలితే ఏదైతే రైట్ వింగ్ యాక్టివిస్టులు ఉన్నారో, ఏది బ్రిటిష్ సుప్రమసీ కానీ వైట్ సుప్రమసీ అని చెప్పేసి ఉన్న వైట్ మెన్, వాళ్ళందరికీ ఇంక ఇది ఒక పెద్ద ఆయుధం అవుతుంది. వాళ్ళు ఇంకా రేపు పొద్దున ఎక్కువ గొడవ చేస్తారు. దీనివల్ల కమ్యూనిటీ టెన్షన్స్ పెరుగుతాయి, లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది. సో కాబట్టి ఇష్యూని వదిలేద్దాం. సింపుల్, ఇది ఒక్కటే లైన్ వాళ్ళది. సో కింద ఉన్నవాళ్ళు ఎంతనన్నా నాశనమైపోని, ఇట్లాంటి వాటి వల్ల ఎంత సఫర్ అన్నా కానీ మేము బయటికి మాత్రం గొప్పగానే కనపడాలి. సో బ్రిటన్లో మన భారతీయులు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి సార్, ఎలా ఉన్నారు ఏంటి? ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, ఈ మోస్ట్ ఆఫ్ ద విక్టిమ్స్ అసలు చూసే జాలేస్తుంది, కమ్స్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీస్. ఇంకొకటి పేరెంట్స్ సరిగ్గా లేకుంటే పేరెంట్స్ ఒకరు విడిపోయి ఒకరుండి సింగిల్ పేరెంట్ ఉండే వాళ్ళు, లేకుంటే కొంతమంది ఏంటంటే విపరీతంగా వర్క్ చేసే కొన్ని పేరెంట్స్, అంటే 10 to 12 hours డైలీ లేబర్ వర్క్ చేసుకుంటే అట్లా బతికేవాళ్ళు. ఇట్లాంటి పిల్లలు ఇట్లాంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అంత పెద్ద కేర్ తీసుకోరు. ఆ పిల్లలను వీళ్ళు ఎక్కువ శాతము విక్టిమ్స్. సో వాళ్ళకి నా ఇంటి దగ్గర సరిగ్గా ప్రొటెక్షన్ ఉండదు, ఇక్కడ ఉండదు. వన్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసరు ఓపెన్గా కామెంట్ ఏంటి అంటే, ఇట్లా పలానా పిల్లలకి ఇది జరిగింది అంటే వాళ్ళంతా టాట్స్ అంటారండి. అంటే లిటరల్గా ఏంటి అంటే అంత పనికి మాలస్ అంతా వాళ్ళకి ఏమైపోతే నాకెందుకులే అని పట్టించుకొని విషయాలు. అసలు ఒక సొసైటీ ఇంత అభివృద్ధి చెందిన దేశం అని ఎవరైతే బాటమ్ ఆఫ్ ద లైన్ ఉంటారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఇట్లా లేదు మనకెందుకులే అని చెప్పేసి వదిలిపెట్టేసేస్తే ఈ రేపొద్దున వీళ్ళంతా కూడా ఏ విధంగా తయారవుతారు, వీళ్ళ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి ఇట్స్ రియల్ హారిఫైయింగ్ థింగ్. ఓకే, సో దీనికి సొల్యూషన్ ఏంటి అసలు? ఇప్పుడు బ్రిటన్ ఇంక ఇంతేనా, ఇంకా కొలాప్స్ అవ్వడమేనా? ఇలాగే జరిగితే ఇంకో ఆప్షన్ ఉండదు. ఏంటంటే ఇప్పుడు బ్రిటన్ ఇప్పటికి కూడా రియలైజ్ కావాల్సిన విషయం ఏంటి అంటే, ఇదేదో అడహాక్గా జరుగుతున్న విషయం కాదు. ఇది చాలా ప్లాన్డ్గా ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ అనేటివి, ఇక్కడ మనం కూడా లవ్ జిహాద్ ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ విన్నాం. ఏంటంటే అండి, మనము కూడా చాలాసార్లు మనం ఈ విషయం పైన మాట్లాడినప్పుడు నేను చాలాసార్లు కూడా అన్నాను, కంప్లీట్ ఇస్లాంని కూడా తప్పుపట్టడానికి లేదు. ఏదైతే రాడికల్ ఇస్లాం ఎలిమెంట్స్ ఉన్నాయో, రాడికలైజేషన్ చేయడానికి ఏదైతే కొంతమంది ఆల్వేస్ ఇట్లాంటి వెపన్స్ ఎంచుకుంటారో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఇట్. ఏంటంటే రాడికల్ ఇస్లాంలో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే, ఐదర్ ఏదో రకంగా నువ్వు వాళ్ళని కన్వర్ట్ చేయడానికి ట్రై చేయి.
ఇందులో ఇది కూడా ఏంటంటే వన్ ఆఫ్ ద కన్వర్షన్కి ఇది ఒక అస్త్రం, వాళ్ళు ఉపయోగించుకుంటున్న వన్ ఆఫ్ ద వెపన్. అండ్ దాంట్లో ఇంకోటి ఏంటి అంటే కొంతమంది స్లీజీ మెన్ ఉంటారండి, వాళ్ళని ఇక ఎట్లాంటి అంటే ఇక వాడికి మానవత్వం మనిషి అంటోడే ఉండని కొన్ని రకాలు ఉంటాయి, ఇట్లాంటి కొంతమంది గ్యాంగ్స్ ఇట్లాంటివన్నీ కూడా. ఇప్పుడు ఇలా జరుగుకుంటూ పోతూ ఉంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ ద టైమ్ నువ్వు నెక్స్ట్ జనరేషన్ అంత లోవర్ స్ట్రాటాలో ఉన్న నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా ఇంకా నీకు వాళ్ళు ఏ విధంగా కూడా ఒక మంచి సిటిజన్ లాగా తయారవుతారు? ఒక 12 years 11 years ఓల్డ్ అమ్మాయిలు ఈ విధంగా ట్రామాటైజ్ అయిపోయిన తర్వాత వాళ్ళని కొంతమందికి ఇస్లాంలో కన్వర్ట్ అయిపోయి వాళ్ళు మ్యారేజెస్ చేసుకున్నారు. నువ్వు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైము నీ కంట్రీ ఇస్లామైజ్ అయిపోతుంది. నేను ఎప్పుడు ఈవెన్ గిరిధర్ గారు అంటుంటారు, నేను ఎప్పుడు చెప్తూ ఉన్నది, మా మోస్ట్లీ పాశ్చాత్య దేశాలు లేదా వెస్ట్రన్ కంట్రీస్లో వచ్చే మార్పులు, టెక్నాలజీ కావచ్చు, లేకపోతే సొసైటల్ చేంజెస్ కావచ్చు, ఏదైనా సరే ఒక రీఫార్మ్స్ కావచ్చు, అవి వచ్చినా కానీ వాటి ఇంపాక్ట్ లేదా అవి మళ్ళీ మన దేశంలో కూడా రావడానికి పెద్ద టైం పట్టదు. ఇంతకు ముందు గతంలో ఒక 10-20 years పట్టేది. ఇప్పుడు గ్లోబలైజ్డ్ వరల్డ్లో మనము గ్లోబలైజేషన్లో ఉన్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా మన దగ్గర కూడా వస్తున్నాయి. సో నిజానికి ఇంతకు ముందు ఇప్పుడు మీరు అన్న ఈ 3 అంశాలు, ఇప్పుడు ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ ఈ ఇష్యూస్లోకి వస్తే, ఒకటి నెంబర్ 1 రిలీజియన్, నెంబర్ 2 ఈవెన్ డ్రగ్స్ వీటికి సంబంధించి, నెంబర్ 3 సొసైటీ కుటుంబ వ్యవస్థ కొలాప్స్ అయిపోవడము, దట్ కల్చర్ వాళ్ళకు అది కొలాప్స్ అయిపోవడము, ఈ ఫ్రీడము, ఈ లిబరలిజము, ఇట్లాంటి థాట్స్, ఇవన్నీ కనుక కారణాలుగా కనబడతాయి కనుక లిటరల్లీ అవన్నీ మన దగ్గర కూడా మొదలవుతున్నాయి ఆల్రెడీ. డ్రగ్స్ మన దగ్గర ఇంతకుముందు డ్రగ్స్ కేవలం ట్రాన్సిట్ పాయింట్ గా ఉండేదట, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ ఇటు మయన్మార్ నుంచి కానీ పోయేదానికి. ఇప్పుడు కన్స్యూమింగ్ పాయింట్ అయిపోయింది భారతదేశం. ఈవెన్ చెప్తున్నారు క్రైమ్ రికార్డ్స్ లో వీటిలో నార్కటిక్స్ నుంచి వచ్చే దాంట్లో తెలుస్తుంది. సో డ్రగ్స్ మన దగ్గర కూడా పెరుగుతున్నాయి. మన దగ్గర కూడా ఈ కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నమైపోయి ఇండివిజువల్ లైఫ్లు ఇవన్నీ గురించి మాట్లాడుతున్నాము. టీనేజ్ పిల్లలకు ఎవరు ఎట్లా ఎక్స్పోజ్ అవుతున్నారో తెలియట్లేదు. ఇక్కడ కూడా లవ్ జిహాద్ అనేది వచ్చేసింది ఆల్రెడీ. మన దగ్గర చాలా లవ్ జిహాద్ కేసులు ఉన్నాయి, కొన్ని రిపోర్ట్ అవుతున్నాయి, కొన్ని అసలు అవ్వట్లేదు. సో ఇట్లాంటి టార్చర్లు ఇట్లాంటి ఇంకా ఎక్కడెక్కడ ఎలా జరుగుతున్నాయో తెలియదు. మన దగ్గర కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా కొన్ని ఏరియాస్ లో రిలీజియన్ వైజ్ చూస్తే ఆ రిలీజియన్ అక్కడే ఎక్కువ మంది ఉండడం అనే సంప్రదాయం మన దేశంలో కూడా ఉంది. దేవబంద్ దగ్గర నుంచి, ఓల్డ్ సిటీ దగ్గర నుంచి, ఈవెన్ తమిళనాడులో జిల్లాల దగ్గర నుంచి, కర్నూలు, కేరళ దగ్గర నుంచి కొన్ని ఏరియాస్ లో ఉన్నాయి. సో ఇప్పుడు మన దగ్గర కూడా సేమ్ జరగబోతోంది ఇది. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మీరేం చెప్తారు? ప్రైమరీగా సాయి గారు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడూ కూడా అప్పీజ్మెంట్ సైడ్ వెళ్ళకూడదు. లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ అనేది అక్రాస్ ద కమ్యూనిటీస్, అది ఏ కమ్యూనిటీ నుంచి అయినా, ఎవరైనా, ఎటువంటి వాళ్ళైనా కానీ శిక్ష కానీ వాళ్ళని ట్రీట్ చేసే విధానము ప్రైమరీగా సేమ్ ఉండాలి. అండ్ జ్యుడిషియల్లో కూడా మనం కూడా చాలాసార్లు చూసాం, ఏదో వేరే కమ్యూనిటీ అని చెప్పేసి జ్యుడిషియల్ ఇంక్లైనేషన్ అట్లాంటిది అసలు ఉండకూడదు, ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి కుటుంబ వ్యవస్థ, చాలా కరెక్ట్గా చెప్పారు. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు బ్రిటన్లో ఇట్లాంటి చాలామంది పిల్లలు కూడా కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేక, వాళ్ళ పేరెంట్స్ యొక్క పర్యవేక్షణ సరిగ్గా లేక, సింగిల్ పేరెంట్గా ఉండి తను ఎక్కడో జాబ్ చేసుకుంటే ఈ పిల్లలు రోడ్ల మీద తిరిగి ఇలాంతా ఈజీ విక్టిమ్స్ అవుతారు అన్నట్టు. సో కాబట్టి ఈజీ విక్టిమ్స్ అంతే. ఇప్పుడు ఇంట్లో ఎవరు పర్యవేక్షించడం లేనప్పుడు ఎక్కడ ఎవరు దొరికితే వాళ్ళతో పాటు పిల్లలకు వాళ్ళకు కూడా ఏం తెలుస్తుంది, వీడు మంచోడా చెడోడా, వీడు నన్ను రేపొద్దున ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేస్తాడని చెప్పేసి. ఇంకోటి ఏంటి అంటే వాళ్ళకి అంత జడ్జ్ చేసేంత ఇది కూడా ఉండదు. సో కాబట్టి పేరెంట్స్ కేర్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. అండ్ ఇంకొకటి, డివోర్స్ తీసేసుకొని పిల్లల్ని సింగిల్ పేరెంట్గా పెంచితే కూడా అంటే పర్యవేక్షించుకొని చూసుకుంటే బాగానే ఉంటుంది, లేకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ప్రైమరీగా కుటుంబ వ్యవస్థ, 2 సొసైటీలో కానీ, జ్యుడిషియరీలో కానీ, లా అండ్ ఆర్డర్లో కానీ ఎటువంటి అప్పీజ్మెంట్ అనేది ఉండకూడదు. అప్పీజ్మెంట్ ఉండకూడదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వేరు. కానీ నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పీజ్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి పార్టీలు ఏంటో మరి తెలియదు, అవి ప్రజలు నిర్ణయించుకోవాలి. సో అప్పీజ్మెంటే ప్రమాణంగా, అదే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా బతుకుతున్నటువంటి పార్టీలు, రాజకీయ నాయకులు మన సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మనం కూడా చాలాసార్లు ఇక్కడ కూడా కొన్ని ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటామండి సాయి గారు. ఏంటి అంటే ఔరంగజేబ్ గురించో దీని గురించి వచ్చినప్పుడు, లేదు హిస్టరీ అంతా దోడుకుంటే ఏముంటుంది, దాని గురించి మీరు ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారు, మాట్లాడితే అనవసరంగా కమ్యూనల్ టెన్షన్స్ వస్తాయని. నువ్వు కమ్యూనల్ టెన్షన్స్ వస్తాయని చెప్పేసి ఒక ఇష్యూని ఎన్ని రోజులని దాయగలుగుతావు? అది ఇంపాసిబుల్. దాచినన్ని రోజులు ఇంకా అది పెరుగుకుంటూనే పోతుంది. సో కాబట్టి ఎప్పుడైనా ఒక ఇష్యూని అడ్రస్ చేయాలి అనుకుంటే ఆ ఇష్యూని ఓపెన్గా బయట పెట్టేసేసి మాట్లాడాల్సి ఉంటుంది. అసలు ప్రాబ్లం ఏంటి అనేది నువ్వు ఫింగర్ పాయింట్ చేయకుండా, ప్రాబ్లం ఏంటి అనేది కరెక్ట్గా డిఫైన్ చేయకుండా, యూ వుడ్ నెవర్ గోయింగ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. క్యామోఫ్లాజ్ చేసుకుంటూ పోతుంటే ఇట్లాగే ఉంటుంది. సో కాబట్టి
ఎప్పుడు కూడా ఇట్లాంటి కమ్యూనల్ టెన్షన్స్ ఇంతకుముందు మనం కూడా అనేవాళ్ళు కదా ఇండియాలో పాకిస్తాన్ తోటి ఏమన్నా అంటే న్యూక్లియర్ వార్ జరుగుతుంది ఏమనకూడదు అని. ఏమవుతుందండి ఒకసారి బయట జరిగిందా ఏమన్నా అయిందా? కాదు. ఎప్పుడు కూడా ఒక ఇష్యూని అడ్రస్ చేయాలి అనుకున్నప్పుడు ఓపెన్గా మాట్లాడాల్సిందే, అన్లెస్ అంటిల్ ఈ ఇష్యూలు ఎప్పుడు కూడా రిజాల్వ్ కావు. కరెక్ట్. ఎస్ సార్, నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు. చాలా విషయాలు మీరు పంచుకున్నారు. యాక్చువల్లీ మీరు అక్కడ చూసిన వ్యక్తి కాబట్టి, తెలిసిన వ్యక్తి కాబట్టి, సో మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మన ప్రేక్షకులకు అర్థమైనాయనే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఇది రాజశేఖర్ గారితో స్పెషల్ డిస్కషన్. యాక్చువల్లీ బ్రిటన్ లో జరుగుతున్న విషయాల గురించి మనకేంటి అనుకుని మనం ఏదో పర్వాలేదులే, అదేదో ఆ దేశం నాశనం అయిపోతుందిలే అనుకుంటే పొరపాటు. బేసికలీ ఇది మానవత్వానికి సంబంధించిన విషయం. భారతదేశము విశ్వగురు స్థానం వైపు వెళ్ళాలంటే, ఆ గురు స్థానంలో మనం ఉండాలి అనంటే గురువులా బిహేవ్ చేయాలి. సో నిజానికి భారతదేశము ప్రపంచ దేశాలన్నింటికీ ఒక దిశానిర్దేశం చేసినటువంటి దేశము. నిజానికి ఇక్కడి విలువలు, ఇక్కడి కుటుంబ వ్యవస్థ, ప్రమాణాలు, ఇక్కడి విజ్ఞానము, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థం కావాల్సిన సందర్భం వచ్చింది. కానీ వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సొసైటీలు కొలాప్స్ అయిపోతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈవెన్ గ్లోబల్ రౌండప్లో కూడా పదే డిస్కస్ చేస్తున్నాము. సో కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ గురించి ప్రతి వారం ఒక సెగ్మెంట్లో మేము మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ గురించి స్పెషల్గా నేను ఒక ఇంటర్వ్యూ చేసింది ఎందుకు అనంటే, బ్రిటన్ ప్రమాదపు అంచుల్లో ఉంది. ప్రమాదం ఆల్మోస్ట్ చాలా తీవ్రంగానే కనబడుతోంది. ఆ ప్రమాదం మన దాకా రాకుండా ఉండాలంటే ముందు మనం కళ్ళు తెరవాలి, మన కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకోవాలి, మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. మన సంస్కృతి, మన సనాతన ధర్మమే మన పిల్లలకు, మన భవిష్యత్తుకు శ్రీరామ రక్ష. చూస్తున్న నేషనల్ స్టాప్ మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.